హలో మై యూట్యూబ్ ఫ్యామిలీ, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మనం చికెన్ పాప్కార్న్ అండి. ఇది ఇంట్లో చేసుకున్నది, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నేను ఉప్పు నీటిలోని ఒక 1 అవర్ పాటు చికెన్ని నానబెట్టుకొని చాలా చిన్న చిన్న పీసెస్ కింద చేసుకున్నాను. ఉప్పు నీటిలో నానబెడితే చికెన్ సాఫ్ట్గా ఉంటుంది. చూడండి, చాలా కొంచెం పెద్ద స్పూన్తోని ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఎక్కువగానే తీసుకున్నాను. నేను తీసుకుంది కేజీ చికెను. ఇంకా కారం గుండా ఒక 4 స్పూన్ల వరకు తీసుకున్నాను. అంటే అంత కారం ఉంటే బాగుంటుంది కదా. ఇంకా ఉప్పు దీనికి తగినంత వేసుకున్నాను. ఆల్రెడీ ఉప్పు నీటిలో నానబెట్టుకున్నాను కదా, అదేం కాదు, అది కడిగి తీసుకోవచ్చు. పసుపు కొంచెం తీసుకున్నానండి. జీలకర్ర పొడి, ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్స్ తీసుకున్నాను. ఇంకా చికెన్ మసాలా ఒక స్పూన్ వరకు తీసుకున్నానండి. అంతే. ఇది మొత్తం మనం కొంచెం ఒక 2 స్పూన్ల వరకు మనం ఆయిల్ వేసుకొని ఇది మొత్తం అంతా మిక్స్ చేసి, ఈ మిక్స్చర్ని మనం ఒక హాఫ్ అన్ అవర్ కానీ 1 అవర్ కానీ మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బాగుంటుంది. పెట్టుకోకపోయినా మనం వెంటనే కూడా వేసుకోవచ్చు. ఎందుకంటే ఆ ముక్కకి పడుతుంది కదా మసాలా అనుకుంటున్నారు కదా, అది పడుతుంది. ఎందుకంటే మనం ఉప్పు వేసి నానబెట్టుకున్నాం కదా. చూడండి, ఇలా కలుపుకొని మనం ఒక హాఫ్ అన్ అవర్ కానీ 1 అవర్ కానీ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి, లేదంటే బయటైనా పెట్టుకోవచ్చు. అలా నానబెట్టుకొని ఇది పెట్టుకుంటే కొంచెం మ్యారినేషన్ అవుతుంది. లేదు అంటే వెంటనే కూడా వేసుకోవచ్చు. దాని తర్వాత మనం వేసుకునే ముందు కార్న్‌ఫ్లోర్ 1 కప్పు వేసుకుంటున్నాను. అంటే మీరు కొలతలు చూసుకోండి. నేను 1 కేజీకి 1 కప్పు కార్న్‌ఫ్లోర్ వేసాను. 1 కప్పు బియ్యం పిండి వేసుకున్నాను. బియ్యం పిండి కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి, కొంచెం క్రిస్పీగా వస్తుందండి. చూడండి, అదంతా కలుపుకున్నాం కదా. డీప్ ఫ్రైకి సరిపడేంత కొంచెం ఆయిల్ తీసుకోవాలి. కొంచెం ఆయిలే తీసుకున్నాను, లేకపోతే ఆయిల్ మొత్తం నీసయింది అంటే మళ్ళీ మనం దేనికి యూజ్ చేసుకోలేం కదా. ఇప్పుడు చూడండి, మనం చికెన్ చిన్న చిన్న పీసెస్గా తీసుకున్నాం కదా, అవన్నీ విడివిడిగా ఒక్కొక్కటి చొప్పున మనం దీంట్లో వేసుకోవాలి. ఆయిల్ కొంచెం బాగా హీట్ ఎక్కాలి. ఫ్లేమ్ అనేది మనం హైలోనే పెట్టాలి. చికెన్ పీసెస్ కూడా బాగా చిన్నది కదా, తొందరగానే ఉడికిపోతుంది. నెక్స్ట్ ఇంకోటి, మనం ఉప్పు నీటిలో నానబెట్టుకుంటే నిజంగానే ఉప్పు నీటిలో ఒకసారి నానబెట్టి చూడండి, చాలా బాగుంటుంది. అంటే కొంచెం సాఫ్ట్గా ఉంటుంది, డ్రైగా అవ్వకుండా కొంచెం తొందరగా కూడా ఉడికిపోతుంది. చూడండి, ఇది కొంచెం ఫ్రై అయింది కదా. ఇప్పుడు మనం కొంచెం అది ఫ్రై అయిన వరకు ఉంచాలి, లేదంటే వెంటనే మనం తీసుకున్నాము అంటే అది మొత్తం పిండి దాంట్లోంచి విడిపోయి మొక్క ఇంకా పిండి వేరే వేరే అయిపోతుంది. అందుకే కొంచెం హీట్గా అవ్వాలి. హైలో పెట్టుకుంటే సరిపోతుంది, వేరంగా హీట్ ఎక్కుతుంది కదా. చూడండి, ఇది మనం తిరగేసుకోవాలి. అది అంటే ఫ్రై ఫ్రై అవుతుంది కదా, మనం తిరగేసుకోవాలి. చూసారా, ఇప్పుడు మనం ఇలా తిరగేసుకున్నాం కదా. చూడండి, ఇలా తిరగేసుకున్న తర్వాత ఇంకా కొంచెం ఫ్రై అవనివ్వాలండి. అది ఎప్పటి వరకు ఫ్రై అవనివ్వాలి అంటే కొంచెం దాని కలర్ ఇంకా డార్క్గా వస్తుంది. ఇంకా నెక్స్ట్ ఏముందంటే దాన్ని ఏమంటారు, అది కొంచెం క్రిస్పీగా వస్తుంది. అప్పుడు మీరు అది తిరగేసుకొని అప్పుడు మనం తీసుకోవాలి. చూడండి, ఇంకొంచెం మనం ఫ్రై చేసుకోవాలండి. కొంచెం సేపు మనం ఫ్రై చేసుకుంటే కొంచెం క్రిస్పీగా ఉంటుంది, లోపల సాఫ్ట్గా ఉంటే బాగుంటుంది. అందుకనిసే నేను కొంచెం సేపు ఉంచుకున్నాను, మీకు చూపిస్తున్నాను. చూడండి, చూసారా, అంతే. ఇంకొంచెం ఒక్కసారి మనం కొంచెం అటు ఇటు కలుపుకొని ఇది ఇంకా తీసుకోవడం అయిపోయిందండి. అది కొంచెం క్రిస్పీగా అయిపోయింది. ఒకసారి మీరు అందరూ ఇంట్లో ట్రై చేసి చూడండి, చాలా బాగా వస్తుంది. ఈవినింగ్ టైంలో అలా తినడానికి సాస్తో కానీ లెమన్తో కానీ ఈవినింగ్ టైంలో పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు.